కాంగ్రెస్ ఏమేం చేస్తాం చెప్పండి ఫస్ట్. అరే వాల్యూమ్ బెటరా. దీనికి చర్చ పెద్దగా పెట్టుకున్నాం. నేను లిస్ట్ తీసుకొస్తా, దాంట్లో కొన్ని చెప్తా మీకు. రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులతో అయినా మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ కరెంట్. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, మేము వచ్చినాక రేషన్ కార్డు ఇస్తున్నాం. రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పొడిగించి, రైతు భరోసా 5,000 నుంచి 6,000 ఇస్తున్నాం. 500 బోనస్ ఇస్తున్నాం సన్న ఒడ్లు పండిస్తే. గతంలో వరేస్తే ఊరన్నాడు, ఈరోజు వరేస్తే సిరి అంటున్నాం. రైతు రుణమాఫీ చేసినాం. 21,000 కోట్ల 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినాం. గ్యారెంటీల అమలు ఇంకా పూర్తి స్థాయికి నేర్చుకోవట్లేదని. కంప్లీట్ చేయండి. మీరు ప్రశ్న ఇచ్చారు, నేను సమాధానం చెప్పండి. మొన్ననే ఒక డేటా వచ్చింది పార్లమెంట్ లో, దేశంలో రైతులకి తక్కువ రుణం ఉన్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. ఇది కాదా కాంగ్రెస్ విజయం? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాం. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రం అప్పుల పాలైనా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు రెండు ఒక జోడెద్దులా నడుస్తుంది. ఇది కదా అభివృద్ధి అంటే? మీరు చెయ్యలేంది మేము చేసి చూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తుందని ఏదైతే నమ్మకం ఉంచారో ప్రజలు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు.